గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టులో తగలబెట్టిందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. ఉప్పల్ బగాయత్ ప్రాంతం రాబోయే 2 ఏళ్లలో చాలా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల నిధులను మన నియోజకవర్గాలకు ఇచ్చారన్నారు. మూసి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. 10 ఏళ్లు పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ సలహాలు ఇవ్వకుండా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. దొంగల ముఠ నాయకుడిని కేటీ రామారావు గారు నీవు అత్యంత ప్రయోగాలు బతుకుతా ఉంటావు, విదేశాలు తిరిగి వచ్చాను చెప్తాను, నీకన్నా నేను కూడా తిరిగి వచ్చాను చాలా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీ విధంగా పనిచేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీకు సహకరించింది. ఈ తెలంగాణ రాష్ట్ర తేవడంలో బాధ్యత, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో ఎవరు పాత్ర కోసం మీ అయ్యి ఎక్కడ ఉంటే నువ్వెక్కడ ఉంటుంది. రాష్ట్రం వచ్చినాక దొంగల్లాగా వాలిపోయి దోచుకుంది మీరు. 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలు విధ్వంసం చేసింది మీరు. నిజంగా మీరు అభివృద్ధి చేసింటే, మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసింటే, లేక ఈ ప్రాంతాన్ని మీరు గిట్ట చేసింటే అవసరం మాకు ఉండిపోతాడు కదా. అవి చేయకుండా ఇంకా పాదయాత్రలని చెప్తూ కళ్ళబొల్లి మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, తర్వాత కూడా ఆ రోజు మీటింగ్ అయిన వాటితో వారి మధ్యలో మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు అన్న మనకి ఎందుకు ఉంటుంది, ఏ పేదలు ఇల్లు కొట్టే అవసరం మనకి ఎందుకు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదలు పనిచేస్తారు. ఇది మొత్తం ఖర్చు పెట్టేది 6,000 కోట్లు, 10,000 కోట్లు కాదు కదా, ఇంకా ఎన్ని కోట్లు అయినా సరే ఏ ఒక్క నిరుపేద వ్యక్తికి నష్టం కాకుండా చూస్తాం.